పైన కేసీఆర్ కు నోటీసులు ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినట్టు అని కవితమ్మ చిలక పలుకులు పలుకుతుంది. కిరాయి కొంపలో ఉన్న నువ్వు అధికారం రాకముందుకు ఒక కిరాయి కొంపలో ఉన్న నువ్వు ఇవాళ 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీకు మీ అన్నకి ఎక్కడి నుంచి వచ్చినాయి? కేసీఆర్కి ఎక్కడి నుంచి వచ్చినాయి? హరీష్ రావుకి ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలంగాణ ప్రజలకు చెప్పమ్మా. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 30,000 కోట్ల ఉన్న ఎస్టిమేషన్స్ని కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లకు పెంచి నేటికి దాని ద్వారా ఒక చుక్క నీరు రాకపోయినా కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల టన్నుల పంట పండింది. దాని కాళేశ్వరం నీళ్ళు లేకపోయినా కానీ పంట పండింది. అలాంటి కాళేశ్వరం పైన తెలంగాణ యావత్ సంపదను ప్రజలను అప్పులలో ముంచేసి అక్కడ 1,00,000 కోట్లకు ఎందుకు కట్టవలసి వచ్చింది? అంత కట్టినా కానీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు, బాంక్రా నగర్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఎన్నో ప్రాజెక్టులు నేటికి నిదర్శనంగా అవపడుతున్నాయి. మీరు కట్టింది అయింది, దాంట్లో పగుళ్ళొచ్చి కూరడానికి కూడా సిద్ధంగా ఉన్నది. సాధ్యం కానీ ప్రాజెక్టు చేపట్టి కమిషన్ల కొరకు చేపట్టిన మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎట్లా ఇచ్చినట్టయితే